బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్గా ఏ ఎలక్షన్ అయినా కూడా సింగిల్గా కొట్లాడింది. కాంగ్రెస్తోని పొత్తు లేకుండే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత భారతీయ జనతా పార్టీతో కూడా లేకుండే ఎప్పుడు అలయన్స్లో. కానీ ఇదే డైలాగ్ కొత్త ఏం కాదు. 2014 నుంచి రేవంత్ రెడ్డి గారు అదే ప్రచారం చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు కూడా అదే ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు, కలుసున్నారు అన్నట్టు. మరి ఎన్నో బిల్లులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు కదా. అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతున్నప్పుడు నేను 2008-9లో కూడా చెప్పినాను. మరి ఇదే సోయి ఎందుకు 2014 నుంచి 2023 వరకు అసదుద్దీన్ ఓవైసీ గారు కనబడలేదు? సో అసదుద్దీన్ ఓవైసీ గారిని పెద్దగా మేము ఎవరో రాసిరు కదా అని దానికి రియాక్ట్ అయినరు. ఈ పరీక్ష కేసీఆర్ గారికి ఇప్పటి నుంచి కాదు, తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారిని నువ్వు తెలంగాణ అనేవే కాదు అనేటోళ్ళు కూడా ఉన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిర్రు, తెలంగాణ రాష్ట్రం సాధించారు. ఈ అగ్ని పరీక్ష అనేది ఎప్పుడూ పెడుతూనే ఉంటారు వీళ్ళందరూ కూడా. అందరూ కలిసికట్టుగా అయ్యి కేసీఆర్ గారి సిన్సియారిటీకి క్వశ్చన్ పెడతారు. కానీ కేసీఆర్ గారు అసదుద్దీన్ ఓవైసీ గారికి జవాబుదారా? భారతీయ జనతా పార్టీకి జవాబుదారా? రేవంత్ రెడ్డి గారికి జవాబుదారా? కాదు కదా. అసదుద్దీన్ ఓవైసీ గారి కంటే ముందు తెలంగాణ స్టాండ్ తీసుకున్నది కేసీఆర్ గారు. నరేంద్ర మోదీ గారి కంటే ముందు స్టాండ్ తీసుకున్నది కేసీఆర్ గారు తెలంగాణ గురించి. సోనియా గాంధీ గారి కంటే ముందు కూడా తెలంగాణ స్టాండ్ తీసుకున్నది కేసీఆర్ గారు. వీళ్ళందరికీ ఎందుకు కేసీఆర్ గారు జవాబుదారు అవుతారు? కేసీఆర్ గారు జవాబుదారు అంటే కేవలం తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. అండ్ ఏ ఎలక్షన్ పోయినా ఇదే కేసీఆర్ గారి ముఖంతోని, కారు గుర్తుతోని మాత్రమే పోయినాం. ఇన్ ఫ్యూచర్ కూడా అదే వెళ్తాం. అలాంటి స్టేట్మెంట్స్ని దయచేసి సీరియస్గా కూడా ఎవరు తీసుకోవద్దు. రాజకీయంగా ఎట్లా డ్యామేజ్ చేయాలి, దాంతో మాకు అర్థమవుతున్నది ఏంటంటే బీఆర్ఎస్ ఇంకెంత బలంగా ఉందో చాలా స్పష్టంగా కనబడుతున్నది. డే 1 నుంచి బీఆర్ఎస్ ఖతమైంది అని గొంతెత్తి చించిన కేసీఆర్ గారి పేగులు మెడలు వేసుకుంటాం, కేసీఆర్ గారిని బొంద పెడతాం అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావాలి. సో ఆ అలయన్స్లు విషయం మీద పెద్దగా అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా కూడా దాంట్లో సీరియస్నెస్ లేదు.